కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 5 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి 14 కోట్లు, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో సినిమా 13 రోజుల్లో 25 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 2 కోట్లు, ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 6 కోట్లు, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా సినిమా 13 రోజుల్లో 33 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 3.5 కోట్ల కొంటే 1.5 లాభాలతో సూపర్ హిట్ అయింది తెలంగాణ వరకు. రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 1.5 కొంటే ఇక్కడ 2.5 కోట్ల షేరు, 1 కోటి లాభాలు రాయలసీమలో. ఇక మిగిలిన ఆంధ్రాలో 3 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేరు, అంటే 4 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ ఆంధ్రాలో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే 15 కోట్ల షేర్ వచ్చింది, అంటే 7 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ తెలుగు రాష్ట్రాల్లో సినిమా. ఇక కర్ణాటక అండ్ ఓవర్సీస్ కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 2 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 4 కోట్ల షేర్ వచ్చింది, అంటే 2 కోట్లకు 2 కోట్ల లాభాలు, డబుల్ బ్లాక్ బస్టర్ కర్ణాటక అండ్ ఓవర్సీస్లో. అలా టోటల్గా ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే 19 కోట్ల షేర్ వచ్చింది, అంటే 9 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్. ఇక ఈ సినిమా బడ్జెట్ వచ్చి 15 కోట్లు అయితే ప్రొడ్యూసర్ 12 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మాడు. అందులో 10 కోట్లు తెలుగు వర్షన్, 2 కోట్లు పాన్ ఇండియా లెవెల్లో, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. అండ్ ఓటీటీకి 5 కోట్లకు అమ్మాడు, అంటే 2 కోట్ల లాభాలతో సినిమా రిలీజ్ అయింది ప్రొడ్యూసర్కి. ఇప్పుడు కొన్న డిస్ట్రిబ్యూటర్కి 10 కోట్ల కొంటే 9 కోట్లు వచ్చాయి, డబల్ వచ్చేసింది. ఆ 9 కోట్ల లాభాల్లో ప్రొడ్యూసర్కి కూడా షేర్ ఉంటుంది. అలా తీసిన వాళ్ళు, చేసిన వాళ్ళు, చూసిన వాళ్ళు అందరూ హ్యాపీస్. ఈ సినిమాకు కిరణ్ అబ్బవరం మంచి కంబ్యాక్ ఇచ్చాడు, మంచి డబుల్ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. ఇక ఈరోజు బుధవారం, ఈరోజు ఒక్కరోజే సినిమాకు కలెక్షన్స్ ఏమన్నా, ఎందుకంటే రేపు పెద్ద సినిమాలు వస్తున్నాయి, కంగువా అండ్ మట్కా రిలీజ్ ఉంది. సో కొన్ని థియేటర్లు కోల్పోవచ్చు మన సినిమా, అయినా కానీ రన్ ఉంటుంది, ఇంకా 2 వారాల వరకు థియేటర్స్లో ఉంటుంది. లిమిటెడ్ థియేటర్స్లో లిమిటెడ్ షేర్ వచ్చినా ఈజీగా సినిమా ఖచ్చితంగా 35 కోట్ల గ్రాస్ మార్క్ అయితే చూస్తుంది, 20 కోట్ల షేర్ మార్క్ అయితే తీసుకుంటుంది. సో 10కి 10 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అది మన కిరణ్ అబ్బవరం కొత్త తెలుగు సినిమా రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లో 33 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 19 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే 9 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.